వస్తుంది. యా సార్, రాజ్యసభ ఇస్తారు షర్మిలకి అని మాట్లాడే పరిస్థితి, అది సాధ్యపడే అవకాశం ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అవకాశం కంటే అవసరాలు నిర్ణయిస్తాయి వర్మ గారు. అవకాశం లేకపోయినా కల్పించబడుతుంది. కావాలంటే వర్మ గారు మీరు లేవండి కాసేపు ఆయన కూర్చుంటాడు అని చెప్తారు. కాంగ్రెస్ తలుచుకోకపోతే ఇంకా సమయం పడుతుంది, పరిశీలిస్తున్నాము, ఈ రాష్ట్రంలో చేస్తాము, అక్కడ చేస్తామని చెప్పొచ్చు. అది ఇప్పటికిప్పుడే చేస్తారా, ఎన్నికలు అయిన తర్వాత చేస్తారా, వీ హ్యావ్ టు వెయిట్. పార్టీ పదవి అయితే వెంటనే ఇస్తారు. రాజ్యసభ లాంటిది వాళ్ళకు ఉన్న అవకాశమే చాలా తక్కువ. కర్ణాటక శివకుమార్తో ఈమెకు వ్యక్తిగతంగా కూడా బాగా సన్నిహిత్యం ఉంది కాబట్టి, అసలు ఆయనే దీని అంతటికీ కూడా సంధానకర్త అని చెప్తున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా జరుగుతుందేమో. వీ హ్యావ్ టు సీ. అది జరిగితే జరగవచ్చు. అది కర్ణాటక నుంచి ఆయన కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. శివకుమార్ సహాయంతో కర్ణాటక నుంచి ఆమె వెళ్తే వెళ్ళొచ్చు. ఆమె రాజ్యసభకు వెళ్ళారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అదేం పెద్ద కీలకమైన అంశం కాదు. అదే ఆమె భవిష్యత్తుకు సంబంధించి ఒక హోదా, ఒక పదవి రావటమే తప్ప. ఇంకోటి కూడా, మీరు ఈరోజు ఉదయం మీరు గమనిస్తే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని అడిగినప్పుడు ఆ నాయకత్వం ఎలా చెప్తే అలా చేస్తాను, పార్టీ ఎలా చెప్తే అలా చేస్తానని అన్నారు. కాబట్టి ఆమె తక్షణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎక్కడో చోటు నుంచి నిలబెట్టే ఒక అవకాశం. లోక్సభ కూడా జరుగుతుంది. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే మాట ఒకటి ఉంది. అలా వచ్చినప్పుడే నాకు వెరీ సునీత అనే ప్రశ్న కూడా ఎదురైంది. అంతకుముందు డాక్టర్ సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె తెలుగుదేశం తరఫున చేస్తారు, ఇవన్నీ మనం చాలా విన్నాం. ఈమె కూడా కొంత అండగా నిలబడ్డారు. అప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ డాక్టర్ సునీత కనపడలేదు. వేర్ ఈజ్ డాక్టర్ సునీత, వై హర్ నేమ్ ఈజ్ నాట్ హార్డ్ అనే ఒక సందేహం చాలా రోజులు బట్టి శబ్దంగా ఉండిపోయారండి ఎవరు, సునీత గారు. అందుకనే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో రివర్స్ కేసు కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళు పెట్టారు. ఇదంతా జరుగుతుంది. కాబట్టి చాలా పరిణామాలు జరుగుతున్నాయి, అందులో సందేహం లేదు. ఇందులో తెలుగుదేశం పాత్ర ఏంటనేది కూడా ఒకటి చూడాలి. మీరు నిన్న తెలుగుదేశం చెప్పింది ఈరోజు కొన్ని మీడియాలో వచ్చింది కనుక మీరు గమనిస్తే, నిన్న తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన చెప్పింది సరే, నేను పత్రికల్లో కూడా చూశాను, ఆయన టీవీలో చెప్తున్నప్పుడు కూడా విన్నాను. ఏమని, ఆ బీటెక్ రవి నన్ను ఆ బ్రదర్ అనిల్ పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడాడు అనే విషయం ఆయన చెప్తున్నాడు. అది చెప్తున్నది ఎట్లా ఉంది, అనివార్యము, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల మేము కాంగ్రెస్లో ప్రవేశిస్తున్నాము అని. ఎవరికైనా సరే ఆప్షన్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయారు అంటే అందులో సానుభూతి కనిపిస్తుందా, లేకపోతే ఒక విధంగా కొంచెం విధంగా వేరే విధాయకం లేక గత్యంతరంలోకి వెళ్ళారు అని చెప్పడం కనిపిస్తుందా, ఒక సందేహము. రెండోది, తెలుగుదేశం తరఫున మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు కొంతమంది ఇప్పటికి కూడా బలంగా ఇదంతా ఒక ఎత్తుగడ, ఇదంతా మొన్న కూడా మీరు అడిగారు నన్ను అనే ఒక ఇది కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ది మూమెంట్ షర్మిల అక్కడ తీసుకొని అలా వచ్చిన వెంటనే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చంద్రబాబు లేదా తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యలో కూడా మారే అంటే చాలా మందిలో ఉన్న అనుమానం, ఇప్పుడు షర్మిల గారు ఓకే కాంగ్రెస్లో చేరిపోయారు, అయిపోయింది ఇంక చేరిపోవడం, నెక్స్ట్ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అది ఎవరికి బిగ్ డ్యామేజ్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతున్నది? ఒక ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అంటున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది షర్మిలే కదా, వాళ్ళ చెల్లే కదా అని షర్మిలకి వేస్తారని ఒకటి ఉంటుంది. అదే అయితే ఆ వ్యతిరేక ఓటు కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారికి అవనియండి, అది బిగ్ షాక్ తప్పదు. సో ఏ ఓటు ఈవిడ చీల్చే అవకాశం ఉంటుందండి? అంటే రెండు రకాల ఓట్లు వస్తాయి.